నమస్తే సార్, ఏమిటి రమ్మని ఫోన్ చేశారు? చూడు విజయ్, మహారాజా శ్రీ మల్బార్ మ్యూజియంలోని కోహినూర్ డైమండ్ కోసం కొన్ని దుష్టశక్తులు అపహరించాలని ప్రయత్నాలు చేస్తున్నారని మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా కాపలా కాయాలి. సార్, నేను డ్యూటీలో చేరిన దగ్గర నుండి ఇన్స్పెక్టర్ విజయ్ వస్తున్నాడు అంటే రాజకీయ నాయకులు మొదలు రౌడీలు గోండాల సైతం బాడీలో వణుకు మొదలై ముచ్చెమటలు పోస్తాయి. అలాంటిది నేను బందోబస్తు నిర్వహిస్తున్నానని తెలిస్తే కొమ్ములు తిరిగిన కర్రల వంటి అండర్వరల్డ్ డాన్లైనా సరే ఆ మ్యూజియాన్ని వంక కన్నెత్తి చూసే ధైర్యం సాహసం చేయరు. నువ్వంతటి సమర్థుడు అని నాకు బాగా తెలుసు. కానీ రాజకీయాన్ని రైట్ సైడ్, చట్టాన్ని లెఫ్ట్ సైడ్ ఉంచుకుని తన కరగంటి చూపులతో శాసిస్తున్న ద గ్రేట్ మాఫియా లీడర్ అశోక్ వెరీ డేంజరస్ మ్యాన్. అతనితో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే అతనిని పట్టుకోవాలని మన డిపార్ట్మెంట్ వారు ఎన్నోసార్లు విఫలమయ్యారు. రాజకీయాన్ని చట్టాన్ని కనుసైగులతో శాసించే అండర్వరల్డ్ డాన్లైనా సరే ఈ ఇన్స్పెక్టర్ విజయ్ చేతి నుండి తప్పించుకోలేరు. మిస్టర్ విజయ్, అశోక్ ని తక్కువ అంచనా వేయొద్దు. వెరీ పవర్ఫుల్ మ్యాన్. అది కాక వాడికి అంతర్జాతీయ లెవెల్లో బిజినెస్లు ఉన్నాయి. వాడి కన్ను ఇప్పుడు నువ్వు బందోబస్తుకు వెళ్తున్న మల్బార్ మ్యూజియంలోని కోహినూర్ డైమండ్ వైపు పడింది. సార్, సింహంతో పెట్టుకోవాలంటే పంజాలోని వాడిని తట్టుకునే దమ్ము కావాలి. వంశంతో పెట్టుకోవాలంటే నెత్తూరులోని వేడిని తట్టుకునే దమ్ము కావాలి. అలాంటి వాడి వేడి ఉన్న ఈ ఇన్స్పెక్టర్ విజయ్ చేతి నుండి తప్పించుకోవాలి అంటే వాడు ఈ అనంతయస్వంలో జీవించి ఉండకూడదు. ఇట్స్ ఆల్ రైట్. ఏది ఏమైనా నీ కర్తవ్య నిర్వహణలో నువ్వు ఎవరికి తల వంచు అని నాకు బాగా తెలుసు. కానీ మరోసారి చెబుతున్నా, నువ్వు చాలా జాగ్రత్తగా కాపలా కాయండి. ఇక మీరు వెళ్ళొచ్చు. ఎస్ సార్. విజయ్, డిపార్ట్మెంట్ లో నీలాంటి సిన్సియర్ ఆఫీసర్లు ఉండకూడదురా. అందుకే ఈ రోజు అండర్ వరల్డ్ డాన్ అయిన అశోక్ పై నిన్ను ఉసుగొలిపాను. ఇక నిన్ను ఆ విధాత కూడా రక్షించలేడు. ఇటువంటి ఆనంద సమయాన్ని ఊరికే వృధా చేయకూడదు. బారుకెళ్ళి నీట్గా బీరు కొట్టి డిస్కో రాణితో విందు చేయాలి.